ముక్కెలపాడు గ్రామంలో గల శ్రీ అనగాదేవి సమేత దత్తాత్రేయ స్వామి తీర్థ దత్తక్షేత్రంలో అయితే ఈరోజైతే మనకి ఈ యొక్క ఆలయం పునర్నిర్మాణం కోసమైతే ఏదైతే మనం మండపం అయితే వేద్దాం అనుకున్నాం కదా, దానికోసమైతే సాయిల్ టెస్ట్ కోసమైతే ఒక లారీని అయితే పిలిపించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి లారీ అయితే వచ్చింది మనకి పొద్దున 8 గంటలప్పుడు అయితే వచ్చింది. సో ఇవంతా ఏంటంటే ఇప్పుడే వాళ్ళు మొత్తం అయితే సరి చేసుకుంటున్నారు. ఇక్కడ సాయిల్ టెస్ట్ కోసం అయితే 2 పాయింట్లు అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం చూసేది ఇక్కడ ఒకటే కనిపిస్తుంది కదా, అక్కడ 2వ పాయింట్ అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే మనకి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క సాయిల్ టెస్ట్ పెట్టడానికి గల కారణము, ఈ యొక్క ఆలయం వచ్చేసి మనకి వాగు ఏదైతే నీరు బారే ప్రదేశం ఉందో ఆ వాగు ఒడ్డునైతే మనకి ఈ యొక్క ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది 2007 సంవత్సరం. తర్వాత 2011 సంవత్సరం ఇదంతా ప్రహరీ గోడ ఇదంతా మట్టి ఏంటంటే తోలిచ్చిన మట్టి. అందుకని చెప్పేసి ఈ యొక్క ఆలయానికి ఏంటంటే మనం వేయగలిగే మండపం వచ్చేసి దాదాపుగా ఒక 64 అడుగుల పొడవున మండపము, 45 అడుగుల వెడల్పు, 65 అడుగుల పొడవు, ఇంత మండపం. కాబట్టి మనం ఇంతకుముందు ఏంటంటే ఇంజనీరింగ్ని పిలిస్తే వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇక్కడ డెప్త్ కానీ ఎంత లోతు వెళ్తే పిల్లలు స్ట్రాంగ్గా ఉంటాయి, అది మేము చెప్పాలంటే ముందుగా మీరు సాయిల్ టెస్ట్ అయితే చేయించండి అని చెప్పారు మనకి. అందుకని చెప్పేసి మనం ఏదైతే ఆలయానికి పునర్నిర్మాణం చేయాలనుకున్నాం కాబట్టి ఒకసారి ఏంటంటే ఆ ఖర్చు అనేది ఏదైతే ఉందో ఆ పిల్లర్ల యొక్క సంబంధించి దానికోసం అయితే 2 చోట్ల అయితే మనం ఈ పాయింట్లు అయితే పెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా, అది 2వ పాయింట్. సో వీళ్ళు ఏంటంటే అంతా సరి చేసుకుంటున్నారు. అది తీసుకొచ్చిందంతా ఇది మొదటి పాయింట్. ఇప్పుడు ఇక్కడ పెట్టింది వచ్చేసి మిషనరీ చూడండి, ఇది ఫస్ట్ పాయింట్, ఇక్కడ 2వ పాయింట్. సో ఇదేంటంటే ఇటువంటి మనకేంటంటే పక్కంతా వాగు నీరు పారే ప్రదేశం అదంతా వచ్చేసి మనకి కనిపించేదంతా. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క పాయింట్ని అయితే పెట్టడం జరిగింది. చూడండి, 2వ పాయింట్ అయితే అదే స్టార్ట్ చేస్తున్నారు. దీని అంటే ఈ సాయిల్ టెస్ట్ రిపోర్ట్స్ ఆధారంగా అయితే మనం ఈ రిపోర్ట్స్ని ఏంటంటే ఇవి ఒక 1 వీక్లో అయితే వస్తాయని చెప్పారు. ఇవి వచ్చిన తర్వాత ఏంటంటే మనం మనకు ఏదైతే ప్లాన్ ఇచ్చారో వాళ్ళ దగ్గరికి అయితే ఈ రిపోర్ట్ని పంపిస్తాము. పంపించిన తర్వాత ఆయన ఏంటంటే మనం ఎన్ని పిల్లర్స్ వేయాలి అనేది మొత్తం అయితే చెప్తా ఉన్నారు. సో చూడండి, తర్వాత ఏంటంటే మనం నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఈ సాయిల్ టెస్ట్కి సంబంధించిన మిషన్లో స్టార్ట్ ఆ వర్క్ అయితే చూద్దాం ఒకసారి.